విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఈ ఇద్దరు గత కొన్నేండ్లుగా టీమిండియాకు వెన్నెముకలా ఉన్నారు. లెక్కలేనన్ని రికార్డులు సృష్టించారు. వీరిద్దరిలో ఒక్కరి క్రీజులో కుదురుకున్నా కూడా ప్రత్యర్థులకు చుక్కలు కనబడాల్సిందే. టాప్ ఆర్డర్ లో వచ్చి తమ విధ్వంసకర ఆట తీరుతో మ్యాచ్ ను దాదాపు పూర్తి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకేసారి టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తమ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. వీరి నిర్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా వీరిద్దరిపై ప్రశంసలు కురుస్తున్నాయి. భారత జట్టు ఆటగాళ్లపై ఎప్పుడు విమర్శలు, ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు పాకిస్తాన్ క్రికెటర్లు. అయితే మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ భారత క్రికెటర్లకు సెల్యూట్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడు టీమిండియా క్రికెటర్లను తిట్టడమే కానీ ఇలా ప్రశంసించడంపై టీమిండియా క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇద్దరు భారత ఆటగాళ్లకు సెల్యూట్ అంటూ షోయబ్ మాలిక్ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. మోడ్రన్ క్రికెట్ దిగ్గజాలకు సెల్యూట్ చేస్తున్నాను. మీ అంకితాభావం, అభిరుచి, అద్భుతమైన ప్రతిభ ఒక తరం ఆటగాళ్లతో పాటు అభిమానుల్లో స్ఫూర్తి నింపాయి. భారత క్రికెట్ కు మీరు చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని, రిటైర్మెంట్ ను ఎంజాయ్ చేయండి అంటూ వన్డే టెస్టులో మీ ఆటను కొనసాగించండి అని షోయబ్ మాలిక్ ట్వీట్ చేశాడు.